నాచారంలో హెచ్ఎంటి నగర్ చెరువు ఫౌండేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చెరువు అంటే బ్యూటిఫికేషన్ అరౌండ్ 37.5 కోట్లతోటి ఈ బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది. దీనికి సీఎం గారు అలాగనే హైడ్రా కమిషనర్ గారు శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం, వాళ్ళు దీనికి శాంక్షన్ ఇవ్వడము చాలా సంతోషం. ఎందుకంటే అంటే ఇది ఒక్కటే కాకుండా ఇంకా మాకు 4 చెరువులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఉప్పలు నల్ల చెరువు, అలాగనే రామతపూర్ పెద్ద చెరువు, అలాగనే కాప్రా చెరువు, ఏదైతే కాప్రా చెరువుకు లాస్ట్ మంత్ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఇది చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా 2 చెరువులు బాకీ ఉన్నాయి. అది ఒకటి పటేల్కుంట చెరువు నాచారంలో, ఇంకోటి చిన్న చెరువు రామంతపూర్లో. ఈ రెండింటికి కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను సీఎం గారిని కానీ హైడ్రా కమిషనర్ని మా మంత్రి గారిని వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఈ 2 కూడా చెరువులు తెస్తే నా కాన్స్టిట్యున్సీలో ఏ చెరువు కూడా మిగలకుండా అంత బ్యూటిఫికేషన్ అయ్యి సినిమా షూటింగ్లో కూడా పనిచేస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. అంత బాగుంది. ఇంతకుముందుకు ఎన్టీ రామారావు గారు అక్కడ కాప్రా లేక్లో కూడా షూటింగ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే ఎన్టీ రామారావు గారు స్టూడియో ఉంది నాచారంలో, దాన్ని ఆనుకొని ఈ చెరువు ఉంది. ఇక్కడ కూడా చాలా షూటింగ్లు జరిగినాయి. ఇంకా ఉప్పల్ కానీ రామతపూర్ కానీ చెరువులలో కూడా షూటింగ్ కానీ బయట ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు అనకుండా ఈ బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా తిరిగి తేవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నది. నేను యాజ్ ఏ ఆపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మా అన్న ఇంత ముందుకు ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ కూడా తెలుసు. దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది, ఇక్కడ గెలవడం జరిగింది. గెలిచినాక నేను అందరి దగ్గర కూడా పోయి రిక్వెస్ట్ చేయడము, కాలు చేతులు మొక్కి నా కాన్స్టిట్యున్సీకి మాత్రం వర్కులు తేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాత్రం ఎక్కడ అంటే ఇది అది తక్కువ లేకుండా అందరి దగ్గర ఆఫీసర్ల దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి చేస్తూ ఉన్నాను. ఆఫీసర్ల దగ్గరికి పోతే అరే నీకు కూడా శాలరీ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నారు. ఎందుకంటే రోజు వస్తున్నావు కాబట్టి నీకు శాలరీ ఇవ్వాల్సి వస్తుందని అంత కష్టపడి నేను తిరుగుతూ ఉన్నాను. దానికి ఫలితంగానే ఈరోజు ఈ చెరువు ఈ లేక్ ఏదైతే ఉందో బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే చెరువు లోపల ఒక కార్నర్లో స్విమ్మింగ్ పూల్ కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా అంటే ఇంకా నేను హైడ్రా కమిషనర్ని అడగడం జరిగింది. అయితే అది కూడా మాట్లాడి ఈ హెచ్ఎంటీ కాలనీ వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఎక్కడో బయట పోకుండా ఇక్కడనే ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను.